హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు వచ్చేసాం వీరయ్య అనే ఒక రైతు కథతో. అనగనగా ఒక ఊరిలో వీరయ్య అనే ఒక రైతు ఉండేవాడు. వీరయ్యకు చిన్న పొలం ఉండేది. వీరయ్య ఆ పొలంలో పంటలు పండించేవాడు. అతను ప్రతిరోజు చాలా కష్టపడేవాడు. వీరయ్య పొలంలో విత్తనాలు నాటడం, నీరు పోయడం, కలుపు తీయడం వంటి పనులు చేసేవాడు. ఒక సంవత్సరం చాలా తక్కువ వర్షం పడింది. వీరయ్య పంటలు ఎండిపోవడం ప్రారంభించాయి. అతను చాలా ఆందోళన చెందాడు. ఒకవేళ పంట మొత్తం చనిపోతే ఏం చేయాలి అని వీరయ్య దీర్ఘాలోచనలో పడ్డాడు. వీరయ్య మరియు కుటుంబం మొత్తం పొలంలో పండించే పంటలపై ఆధారపడేవారు. వారికి ఏ వ్యాపారాలు లేవు. పంటపై వచ్చిన డబ్బుతోనే వారి ఇల్లు గడిచేది. వీరయ్య ప్రతిరోజు వర్షం కోసం ప్రార్థించేవాడు. మరోవైపు అతను వర్షం నీటిని సేకరించడానికి ఒక చిన్న చెరువు తవ్వాడు. అతని భార్య మీనా మరియు పిల్లలు అతనికి పొలంలో సహాయం చేసేవారు. వారు అందరూ కలిసి చాలా కష్టపడేవారు. ఒకరోజు ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొచ్చాయి. త్వరలో వర్షం ప్రారంభమైంది. వీరయ్య మరియు అతని కుటుంబం చాలా సంతోషించారు. వారు వర్షంలో నృత్యం చేశారు. పంటలు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. పచ్చని పొలాలు అందంగా కనిపించాయి. కొన్ని నెలల తర్వాత పంట కోతకు వచ్చింది. వీరయ్య మరియు కుటుంబం మొత్తం కలిసి పండించిన పంటను సేకరించారు. వారు పండించిన ధాన్యాలు మొత్తం బస్తాల్లో నింపారు. వీరయ్య తన కష్టానికి ఫలితం చూసి చాలా సంతోషించాడు. వీరయ్య ధాన్యాలను మార్కెట్కు తీసుకువెళ్ళాడు. అతను వాటిని అమ్మి మంచి డబ్బు సంపాదించాడు. ఈ డబ్బుతో అతను తన పిల్లల కోసం కొత్త బట్టలు మరియు తినుబండారాలు కొనుగోలు చేశాడు. ఇంకా తదుపరి పంట సాగు కోసం విత్తనాలు కూడా కొనుగోలు చేశాడు. ఆ సాయంత్రం వీరయ్య యొక్క కుటుంబం ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. వారు వారి పొరుగు వారిని ఆహ్వానించి మరియు వారి ఆనందాన్ని పంచుకున్నారు. వీరయ్య అందరికీ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. వారు అందరూ కలిసి రుచికరమైన ఆహారం తిని పాటలు పాడుతూ సంబరాలు చేశారు. ఆ రోజు వీరయ్య యొక్క పిల్లలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. వీరయ్య పిల్లలు విజయానికి సూత్రాలు కనుగొన్నారు. ఉదాహరణకు, ప్రతిరోజు కష్టపడడం, కష్టం వచ్చినప్పుడు సహనం కోల్పోకుండా ఉండడం మరియు ఆ కష్టాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడం వంటి విషయాలు విజయానికి దోహదపడతాయని భావించారు. వారు తన తండ్రిని చూసి చాలా గర్వపడుతున్నారు మరియు ఎల్లప్పుడూ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుండి వీరయ్య యొక్క కుటుంబం సంతోషంగా జీవించసాగింది. వారు తమ పొలంలో కష్టపడడం కొనసాగించారు. ఎప్పటిలాగానే ప్రతి సంవత్సరం వారు ఎంతో ఆశగా మరియు నమ్మకంగా వర్షం కోసం ఎదురుచూసేవారు. ప్రతి సంవత్సరం తమ కష్టానికి తగ్గ ఫలితం పొందేవారు. ఈ విధంగా వారు కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళేవారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.